Yeah. అందరికీ నమస్కారాలు. నేను ఆర్జే కీర్తి ఫ్రమ్ మార్నింగ్ రాగా 101.3 ఎఫ్ఎం చక్కని పాటలు కమ్మని మాటలు. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మహేష్ క్యాంటోలీ పేజ్ వాళ్ళ ద్వారా టుడే హియర్ వి ఆర్ విత్ అ వెరీ స్పెషల్ గెస్ట్ ఫర్ అ ధమాకా ఎపిసోడ్. ఏంది కొంచెం ఇట్లే ఇంట్రడక్షన్ ఇచ్చేసి మన గెస్ట్ ని చూపించేస్తే ఎలాగా? కొంచెమన్నా హైప్ క్రియేట్ చేయాలి కదా. థియేటర్ లో ఎప్పుడైనా డైలాగ్స్ కి విజిల్స్ వినిపించాయా? ఆ విజిల్స్ కి రీజన్ అయిన అమేజింగ్ రైటరే ఇవాళ మన స్పెషల్ గెస్ట్. అద్దరిపోయే పాటలతో ఆ లిరిక్స్ ని ఆకట్టుకునేలాగా రాసి మన లిరిసిస్టే ఇవాళ మన గెస్ట్. ఏంది కీర్తి ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నావు, మజాక్ చేస్తున్నావా అని అనుకుంటున్నారా? అదే మజాకాతో వస్తున్నారు ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ప్రసన్న గారు. ఈయనకి ఒక చిన్న ట్యాగ్ లైన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం ఇవాళ. హీఈస్ నన్ అదర్ దాన్ ద పెన్ బిహైండ్ ద బ్లాక్ బస్టర్. ప్రసన్న గారు, వెల్కమ్. ఎలా ఉన్నారు థ్యాంక్ సార్? యూ అండి. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు సార్? హౌ ఇస్ యువర్ డే గోయింగ్? ఐ నో యూ జస్ట్ సూపర్ స్టార్టెడ్. సూపర్ జస్ట్ మై డే స్టార్టెడ్ విత్ యూ. Oh, it's so sweet. And thank you for joining. Like Mahesh Garu చెప్తున్నారు, like, it'll be amazing to have a talk show with you and, get to know you a little more at a personal level. యా ప్లీజ్ ఐ వుడ్ లవ్ టు. యా, మీ గురించి, మీ సినిమాల గురించి, మీ రైటింగ్ గురించి నేను ఏమీ కొత్తగా చెప్పక్కర్లేదు ప్రసన్న గారు. లైక్ మీ డైలాగ్స్ ఎప్పుడు చాలా సరదాగా ఉంటాయి, ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఉంటాయి. ఎలా ఉన్నా ఎప్పుడైనా సరదాగా గుర్తు చేసుకున్నా కానీ సరదాగా నవ్వొచ్చేలాగానే ఉంటాయి. అలా మీరు ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు డూ యూ మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎప్పుడైనా మీరు ఫన్నీ కామెడీ సీన్ రాసినప్పుడు సడన్ గా హఠాత్తుగా ఎవరైనా నవ్వేశారా? సడన్ గా అసలు అక్కడ సీన్ అంతా, మాహోల్ అంతా మారిపోయిందా? మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? జనరల్ గా నవ్వుతారండి. అంటే మేము రాసేటప్పుడు సడన్ గా జోక్ వచ్చినప్పుడు నా అసిస్టెంట్స్ ఉంటారు నా చుట్టూతా. వీళ్ళు ఉన్నప్పుడు ఫ్లోలో చెప్పినప్పుడు అందరూ కింద పడి వెళ్ళి నో డోర్ కానుకొని నవ్వుకొని అన్నీ ఉంటాయి, అన్నీ జరుగుతాయి. ఎందుకంటే కంప్లీట్ ఎంటర్టైనర్స్ రాస్తుంటాం కదండి. దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ మూమెంట్స్. అండ్ మీరు సినిమాలో చూసింది కొంత అయితే అదే చూడండి ఇంకా చాలా ఉంటుంది. అందులో ఇంతకంటే బెటర్ జోక్స్ ఉండొచ్చు. బట్ అదే సీన్ కథకి కూర్చోకపోతే కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేస్తాం. అలాగా నెంబర్ ఆఫ్ ఇక ఇంకా చెప్పాలంటే ఎవ్రీ డే టు డే ఉంటుంది ఇదే పని. మాకు వేరేది ఏది ఉండదు. విల్ మేక్ ఫన్ ఆఫ్ ఎవ్రీథింగ్, క్యాజువల్ గా సరదాగా నవ్వుకుంటూ. ఓకే ప్రసన్న గారు, మేము మీకు బుల్లెట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసాం. మీరు ఎంత ప్లీజ్. ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తే మేము చూస్తాం. వామ్మో, రెడీ. మీకు నచ్చిన ఒక మంచి ట్యాగ్ లైన్ ఏంటండి? ఎప్పుడు గుర్తు పెట్టుకునేలాగా, సరదాగా నవ్వుకునేలాగా? ట్యాగ్ లైన్, నవ్వుకునే ట్యాగ్ లైన్ ఏముంటుందండి? ఏదైనా అవ్వచ్చు, మీరు రాసిందే అవ్వచ్చు. మేము టీజర్ చూసినప్పటి నుంచి మా ట్యాగ్ లైన్ అయితే ఒకటే నడుస్తుంది. ఆ, బెస్ట్, ఆ? విస్కీ బెస్ట్, బీర్ బెస్ట్, మీరు చెప్పండి. రకుల్ బెటరా రెజినా బెటరా అంటే ఏం చెప్తామండి? ఎగ్జాక్ట్లీ. అందుబాటులో ఎవరుంటే వాళ్ళే. Right. అదే, మీరు నిజంగానే మంచి రైటర్ అండి. నేనే క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ కూడా నాతోనే. ఇది వైరల్ Yeah. అవుతుంది. విస్కీ బెస్ట్, బియర్ బెస్ట్. ఎగ్జాక్ట్లీ. Yeah. మీరేం ప్రిఫర్ చేస్తారు సార్? విస్కీ బెస్ట్, బియర్ బెస్ట్? నేను ఐ డోంట్ బూజ్ అండి. ఎవరు నమ్మరు. ఐ డోంట్ బూజ్, ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ టేక్ టీ, ఐ డోంట్ టేక్ కాఫీ. నేను కూడా వెరీ బోరింగ్ నేను. నేను కూడా సేమ్ థింగ్. అందరు అదే జోన్ లో ఉన్నారు ఇప్పుడైతే. Hmm. సో కమింగ్ టు యువర్ రైటింగ్, మీరు రొమాన్స్ రాస్తారు, కామెడీ రాస్తారు. మీరు ఏది ఇష్టం బాగా, రొమాన్స్ ఆర్ కామెడీ రైటింగ్ లో? ఆబ్వియస్లీ రొమాన్స్ రాసినప్పుడు హై ఉంటది జనరల్ గా. కామెడీ అనేది డే టు డే ఎవ్రీ డే ఇంట్లో జోకులు వేసుకుంటాం, బయట ఫ్రెండ్స్ తో జోకులు వేస్తాం, ఎక్కడికి వెళ్ళినా ఫన్ ఉంటది. బట్ రొమాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండదు కదా. సో అందుకని కొంచెం అది రాస్తున్నప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది. మన లైఫ్ లో లేకపోయినా కనీసం రాసుకోగలుగుతాం అని. సార్, నిజంగా మీరు చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యేలాగా చెప్తున్నారు. అందుకే మీ మూవీస్ కూడా చాలా కనెక్ట్ అవుతాయి అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీరు ఎప్పుడైనా ఏదైనా స్టోరీని ఆన్ స్క్రీన్ చూసి బాగా ఎక్సైట్ అయ్యారా? అంటే వేరే వాళ్ళు రాసిన స్టోరీస్, అది ఎక్సైట్ అయ్యి ఇది అంతా బాగానే ఉంది కానీ అమ్మా క్లైమాక్స్ అయితే నేను ఇంకొంచెం వేరేలాగా రాసుకుంటాను అని అనుకున్న టైమ్స్ ఏవైనా మీకు గుర్తున్నాయా? అంటే జనరల్ గా సినిమాలో చూసినవి కొన్ని అయితే, సినిమాలో చూడనివి కూడా కొన్ని ఉంటాయి. అంటే మేము రిలీజ్ కు ముందే నాకు ఎవరన్నా హీరోతో ఫ్రెండ్షిప్ ఉన్నా, వేరే టీమ్ తో ఫ్రెండ్షిప్ ఉన్నా, దిల్ కీప్ ఆస్కింగ్ మీ ఇలా ఉంది, కొంచెం అంతా బాగానే ఉంది, ఇక్కడ సమ్వేర్ ఇలా అవుతుంది, ఏం చేయవచ్చు అన్నప్పుడు మనం కొన్ని చెప్తాం. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఎక్కువ అడుగుతారు కానీ చేయరు. అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యేవే ఎక్కువ ఉంటాయి, ముందు రిలీజ్ అయ్యే కంటే.
ఓకే. ఐ వాంట్ టు టెల్ వన్ యాక్టర్ నేమ్. ఆ యాక్టర్ ని యా, చూడండి ఏ మూవీ గుర్తొస్తుందో మీరు చెప్పాలి. రెడీ. వెంకటేష్ గారు, నువ్వు నాకు నచ్చావు. పవన్ కళ్యాణ్ గారు, తమ్ముడు. మహేష్ బాబు గారు, దూకుడు. ఎన్టీఆర్ గారు. యాక్చువల్గా ఒక్కడు. ఒకడు. ఓకే, ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ సింహాద్రి. అల్లు అర్జున్ గారు, ఆర్య. సందీప్ కిషన్ గారు. ప్రస్థానం. నైస్, థ్యాంక్ యూ. అదిరిపోయి చెప్పారుగా ఆన్సర్స్. అందుకేనండి మేము కూడా బుల్లెట్ క్వశ్చన్స్ అని అందుకే అడిగాం మిమ్మల్ని. Yeah. ఇంకా ఇంకా ఒక మంచి ఫన్ సెగ్మెంట్ కూడా ప్లాన్ చేశామండి ఈ రోజు మీ గురించి. మజాకాతో ధమాకా సెగ్మెంట్ అనే ఒక స్పెషల్ ఎపిసోడ్ మీకోసం ప్లాన్ చేశాము. టుడే వీఆర్ హియర్ టు టాక్ స్పెసిఫికలీ అబౌట్ మజాకా. కాబట్టి మజాకా అనగానే ఒక మాస్ గా అనిపిస్తుంది. ఈ మూవీ ప్లాట్ ఐడియా మీకు ఎలా వచ్చింది? మీ ఇన్స్పిరేషన్ ఏంటి? దీని కింద అసలు చాలా కామెడీ కనిపిస్తుంది, ఫాదర్ సన్ ఒక చాలా డిఫరెంట్ క్లారిటీ ఉన్న కెమిస్ట్రీ కనిపిస్తుంది ఫాదర్ సన్ డ్యూఓలో. సో ఇదంతా ఎలా ఎలా మీ ఐడియా ఏంటి? వాట్ ఈస్ యువర్ విజన్ బిహైండ్ దిస్ అండి? యాక్చువల్ గా ఒక రోజు నేను మొన్న టీజర్ లాంచ్ లో కూడా అన్నాను ఏంటంటే, ఒక రోజు నేను మా మమ్మీ బయట ఎక్కడ ఉన్నారు, నేను మా ఫాదర్ పక్క పక్కనే పడుకుని వీఆర్ లైక్ యూజింగ్ ద ఫోన్. యూజ్ చేస్తాను నేను సరదాగా మా డాడీ తిరిగి ఏంటి ఎవరితో చాట్ చేస్తున్నావు అన్న. యాక్చువల్లీ హీ డోంట్ నో అంత, ఆయన ఈజ్ నాట్ సో వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ ఇది. బట్ నేను సరదాగా అన్నా ఆయన ఎక్కువసేపు ఫోన్ యూజ్ చేస్తున్నారండి. ఆ తర్వాత అది మైండ్ లో తిరుగుతుంది ఏంటి, ఒకటేసారి నేను మా ఫాదర్ వేరే వేరే వాళ్ళతో లవ్ లో ఉంటే, ఒకవేళ మా ఇంట్లో మదర్ లేకుండా మీ ఇద్దరం బ్యాచిలర్స్ లాగా ఉంటూ మీ ఇద్దరం వేరే వేరే వాళ్ళతో సడన్ ఒకటే టైంలో లవ్ లో ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏం చేయొచ్చు అనేది సడన్గా స్టార్టెడ్ ట్రిగరింగ్. సో అది అంటే జనరల్ గా ఏం చేస్తారంటే, లవ్ అనేది ఫాదర్ చేస్తే కొడుకు, కొడుకు చేస్తే ఫాదర్ కి తెలియకుండా చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా చేసుకున్నది వీళ్ళే ఒకవేళ జరిగితే. బట్ అది అది గనక బయటకు వచ్చి అది ఎక్స్ప్లోర్డ్ అయ్యి దాని చుట్టూ కామెడీ జరిగితే ఎలా ఉంటది అన్నది చాలా ఫాస్ట్ గా ట్రిగర్ అయింది. సో అది ఇప్పటి వరకు మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది, బట్ ఇది మా ఫస్ట్ కామెడీ ఫిలిం. మీరు స్టార్ట్ టు ఎండ్ మీరు అలారం పెట్టుకుని వెళ్ళగానే టైమర్ ఆన్ చేస్తే మీరు వెళ్ళి వచ్చేంత వరకు ఆల్మోస్ట్ ఎండ్ కార్డు పడేంత వరకు నవ్వుతూనే ఉంటారు. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ప్రసన్న గారు, అసలు డౌట్ అసలు ఎండ్. గో హెడ్ మహేష్ గారు ఏదో చెప్తున్నారు. సందీప్ కిషన్ గారు అండ్ రావు రమేష్ గారు వాళ్ళ బాండ్ ఫాదర్ అండ్ సన్ కదా. హౌ యూ ఫెల్ట్ రైటింగ్ బోత్ ఆఫ్ దెమ్? ఐ థింక్ అది కాన్సెప్ట్ కొంచెం ఫ్రెష్ అండ్ కొత్తగా ఉంది. ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతా. 100% అన్న. మీరు నేను నైట్ కూడా మేము ఒక 8 to 9 మెంబర్స్ షో చేసాం, రఫ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్. ఇక్కడ నవ్వుతూనే ఉన్నారు అందరూ. ఇక అది ఇది ఇది షూర్ షాట్, ఇక దట్ విల్ గో ప్రాపర్లీ. అంటే నాకు తెలిసి ఒక లాస్ట్ 5 to 10 years లో ఎక్కువ నవ్వుకున్న సినిమా ఇదే అవుతుందని నేను ఫీల్ అవుతున్నా. ఎక్సలెంట్ సార్, బాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. సీరియస్ గా నేను జనరల్ గా ఇలా చెప్పను ఎప్పుడు. నేను ధమాకా కూడా పెద్దగా ఎక్కువ చెప్పలేదు, షూర్ గా వర్కౌట్ అవుద్దన్నది తప్ప ఇంత అంతా నేను చెప్పలేదు. బట్ ఇది మాత్రం ఒక 8 to 10 years లో ఇంత ఎప్పుడు నవ్వుకోలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ జనరేషన్, లాస్ట్ జనరేషన్ 10 years లో ఉన్న వాళ్ళకైతే ఇదే బెస్ట్ కామెడీ ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నా. షార్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ వాచ్ అంటారు. సినిమానే ఫ్యామిలీ గురించి అండి. నెక్స్ట్ ట్రైలర్ కంటెంట్ మొత్తం మీరు కన్నడ కాబట్టి చెప్తున్నాను, ట్రైలర్ మొత్తం ఓన్లీ ఆన్ ఫ్యామిలీ. వీళ్ళిద్దరికి లవ్ చేసేది కూడా వాళ్ళిద్దరికి ఒక ఫ్యామిలీ కావాలి. ఇది అమ్మాయిల మీద మోజుతో కదా, ఇద్దరు చిన్నప్పటి నుంచి 25 years నుంచి ఇద్దరు 2 different ఏజ్ గ్రూప్ లోనే బ్యాచిలర్స్ లో ఉంటారు. సో ఆ ఇంట్లో ఆడ మనిషి ఉండదు, కానీ ఆడేసం ఆడ పని మనిషి కూడా రాదు, ఇద్దరు అబ్బాయిలు ఉంటారని భయపడి. సో వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఫోటో కావాలి. ఆ ఫ్యామిలీ ఫోటో తెచ్చుకోవడం కోసం ఇద్దరు బ్యాచిలర్స్ ఏం చేశారు అన్నది సినిమా. చాలా బాగుంది. ఇదే కాకుండా అంశు గారు కూడా ఈస్ ఆల్సో కమింగ్ బ్యాక్. వి షుడ్ డెఫినెట్లీ హావ్ ఎ స్పెషల్ హైలైట్ అబౌట్ దట్. మన్మథుడు తర్వాత అంశు గారు వస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీకి. ఈ యాంగిల్ ఈ మూవీతో ఎంట్రీ అవ్వడం అనేది ఇంకా చాలా స్పెషల్. ఆబ్వియస్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అనే చెప్పాలి. ఈ క్యారెక్టర్ మీరు డెవలప్ చేస్తున్నప్పుడు ఎలాంటి లేయరింగ్ యాడ్ చేశారు సార్ మీ రైటింగ్ లో? యాక్చువల్ గా రావు రమేష్ గారు అంశు గారి కాంబినేషన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు సందీప్ ఒక అమ్మాయిని లవ్ చేశాడంటే అది డజంట్ మ్యాటర్, ఎనీ కుర్రాడు చేసే పని అది.
బట్ రావు రమేష్ గారు ఈ ఏజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తానంటే నీకు ఏం పోయగలరా అంటారు చూసిన వాళ్ళు సినిమాలో. సో అది బయటికి రాకుండా, లేదు లేదు నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయాలి, ఆ అమ్మాయి నీ లైఫ్ లో కావాలి అని మనం నమ్మేలాగా ఎవ్రీ సీన్ గానీ, వాళ్ళ బ్యాక్ స్టోరీ గానీ, వాళ్ళ చుట్టూ పెట్టిన థింగ్స్ గానీ అన్ని దాని చుట్టూనే వెళ్తుంటాయి. ఏదన్నా సిచ్యువేషన్ లో నాకు అవసరమా అని వాడనుకుంటాడని తప్ప మనం అనుకోం. అవసరం అంటావేంట్రా, నీకు అవసరం నా ఫ్యామిలీ లేదురా నీకు అన్న ఫీలింగ్ క్రియేట్ చేసేలాగానే దాని రైటప్ అంతా చేసాం. Actually, we are so happy that you bought Anshu. I think we 90s kids kada. We saw her like in Ishwar and యాక్చువల్ గా నేను కూడా మన్మధుడిలో చూసినప్పుడు, యాక్చువల్ గా మన్మధుడు నేను థియేటర్ లో చూడలేదు కదా, టీవీలో చూసిన తర్వాత ఎవర్రా బాబు ఈ అమ్మాయి అన్న ఫీలింగే ఉండేది నాకు కూడా. ఆ వైట్ డ్రెస్, ఆ కాఫీ సీన్లు అవన్నీ, లుక్స్ లైక్ ఎన్ ఏంజల్ ఇన్ దట్ ఫిల్మ్. ఈవెన్ ఇన్ దిస్ మూవీ అండి. యా అఫ్ కోర్స్. and how about Sandeep Kishan? How you feel working with him? సందీప్ గారు అంటే కాన్స్టెంట్ సపోర్టర్ అండి నాకు, నా ఫస్ట్ సినిమా నుంచి. అంటే ఆయనది ఇప్పుడు చేశాను కానీ, ఆఫ్టర్ 10 years 8 years ఇప్పుడు చేశాను కానీ, ఫస్ట్ సినిమా నుంచి అంటే నేను మనం చెప్పినట్టు ఎనీ గివెన్ డే ఫోన్ చేసి అన్నా మన సినిమా చేద్దాం అని చెప్పగలిగినంత, అంటే సినిమా చేద్దామా కాదు అన్నా మన సినిమా చేద్దాం అని నేను చెప్పగలిగినంత యాక్సెస్ ఉన్న హీరో నాకు సందీప్ ఇండస్ట్రీలో. Okay. మిగతా వాళ్ళందరినూ అడగాలి లేకపోతే మాట్లాడాలి, ఒకసారి చెప్పాలి. బట్ సందీప్ గారితో అలా 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 స్టార్ట్ చేయవచ్చు. జస్ట్ ఓవర్ ఫోన్, ఓవర్ మెసేజ్ వీ కెన్ స్టార్ట్ ఎ ఫిల్మ్. అంత నేనంటే ఇష్టం ఆయనకి. సో ఫైనల్లీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు కుదిరింది మా ఇద్దరికి సినిమా చేయడం. వెరీ హ్యాపీ ఫర్ దట్. మనకి కూడా మజాకాతోనే కుదిరింది, కెనడాతో అసోసియేషన్. యా. What is the reason behind to pick Ritu Verma garu? రితు వర్మ గారు. రితు వర్మ అది నేను రిలీజ్ అయితే కానీ చెప్పలేను కానీ, సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ అంతా కొంచెం అరగెంట్ గా, ఆర్ఎల్స్ చిన్న యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటది అమ్మాయి. సో రితు బాగా చేస్తుంది అది. ఈవెన్ నేను పెళ్లి చూపులు కానీ తను షీ క్యారీస్ దట్ వెరీ వెల్. ఆ ఇండిపెండెంట్ గా ఉండడం, సర్కాస్టిక్ గా కోపంగా మాట్లాడడం అంతా చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి. సో ఫస్ట్ ఇంకోటి ఏంటంటే సందీప్ హైట్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళు కూడా ఉండాలి, లేకపోతే అది మధ్యలో అన్న చెల్లెలు సినిమా అనుకుంటారేమో డౌట్ ఒకటి ఉంది నాకు. సార్ మీరు కామెడీ టైమింగ్ చాలా చాలా బాగుంది సార్. ఇంకొంచెం ఎక్కువగా మీ గురించి తెలుసుకున్నందుకు ఇంకాస్త ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ కాన్వర్సేషన్. కమింగ్ టు డైరెక్టర్ త్రినాథ్ సార్ తో మీ వర్కింగ్ ఎలా ఉంది? మీది హ్యాట్రిక్ కాంబో అనుకుంటున్నాను. ఎక్కడ హ్యాట్రిక్? 5th ఫిల్మ్ అండి ఇది కంటిన్యూస్ గా. సెకండ్ హ్యాట్రిక్ ఆన్ ది వే టు సెకండ్ హ్యాట్రిక్. 5th కూడా నాకు తెలిసి దాటేసాం, 6th చూడాలి. మీ ఇది నా క్వశ్చన్ కాదు, అందరు తెలుగు ఆడియన్స్ క్వశ్చన్. మీ డైరెక్షన్ డిబేట్ ఎప్పుడు? మేబీ దిస్ ఇయర్ ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ అండి. అంటే ఈ ఇయర్ వద్దనుకున్నాను, అంటే లాస్ట్ ఇయర్ వద్దనుకున్నాము. ఇప్పుడు మేబీ చూడాలి, మేబీ బై దిస్ ఇయర్ ఎండ్ ఆర్ సంబడి సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇయర్ ఉండొచ్చు ఆలోచిస్తున్నా. సూపర్ సార్, చేసేయండి, తొందరగా చేసేయండి. బికాజ్ కెనడా సపోర్ట్ ఉన్న తర్వాత ఎందుకు అవుతున్నాను, అసలు తగ్గేదే లేదు సార్. 100%. అసలు ఇలాంటి కాన్వర్సేషన్స్ అవ్వడం అనేది మా లెక్కలో చాలా చాలా కష్టమే సార్. ఎస్పెషల్లీ ఇంత మంచిగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్స్ రియల్లీ హార్డ్ టు స్టాప్. ఇంత మంచిగా ఇచ్చారు. అండ్ మన తెలుగు గురించి, మీ గురించి ఇంకాస్త తెలుసుకుని, మీ రైటింగ్ స్టైల్ గురించి ఇంకాస్త తెలుసుకుని, యాజ్ అ పర్సన్ యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్. అందుకే మీ రైటింగ్స్ కూడా అంత క్లారిటీగా, అంత ఎంజాయ్మెంట్ గా, అంత ఎంటర్టైనింగ్ గా ఉంటున్నాయి మా జనాలందరికీ. సో మహేష్ గారు, ఇఫ్ యుడ్ లైక్ టు యాడ్ సంథింగ్, ఈ కాన్వర్సేషన్ అనేది వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మహేష్ గారు ఫ్రమ్ క్యాంటోలీ పేజ్. Thanks for him to make this possible, and we will wait and we will look forward for the grand success of Mazaka, and ikkada me movie enjoy chestamu, and we will stay connected, sir. Yeah, please cinema చూసాక మాత్రం చెప్పండి ఎలా ఉందో. How do you like it? For sure, tappakunda, and ilage malli kalutam kuda, then anytime success party. Sure and definitely. Nanna, why should we watch Mazaka? మనం రీసెంట్ గా ఇంత నవ్వుకునే సినిమా, అంత బ్లడ్ బాత్, డస్ట్, కత్తులు, గన్నులతో బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం మనం.
అంటే ఏ కొంచెం కామెడీ దొరికినా కూడా మనకి ఏంటంటే 1 వీక్ నుంచి ఫుడ్ లేని వాడికి ఫుడ్ దొరికిన ఫీలింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. కంప్లీట్ అంటే సగం సగం జోకులు వినపడకుండా రెండోసారి వచ్చి సినిమా చూసే అంతలాగా ఎప్పుడో నూనె నచ్చావు ఆ టైంలో మనం ఒకసారి సినిమా చూస్తే సగం జోకులు మనకి ఈ జోక్ నవ్వుతుంటే నెక్స్ట్ జోక్ వెళ్ళిపోద్ది. సో అట్లాగా మీకు సగం జోకులు వినపడకుండా వెళ్ళిపోయే సినిమా ఇది. అంత హ్యాపీగా నవ్వుకొని కంప్లీట్ ఫ్యామిలీ అంటే ఈ సినిమానే ఫ్యామిలీ గురించి. సో ప్రాపర్ నేను మొన్న చెప్పినట్టు ఒక ఫ్యామిలీలో నలుగురు వెళ్తే ఇప్పుడు బొమ్మరిల్లు సినిమాకి అంటే కంపేర్ చేయొద్దు కానీ జనరల్ ఫ్యామిలీ సినిమాల్లో ఐదర్ కొడుకుకో ఫాదర్ కో టేక్ అవుట్ ఉంటుంది తప్ప మదర్ కో మిగతా వాళ్ళకి కొంచెం తగ్గుతుంది చూసారా. అలాగా అలా కాకుండా నలుగురు ఒక అమ్మ నాన్న కొడుకు కూతురు వెళ్తే నలుగురికి టేక్ హోమ్ ఉంటుంది ఈ సినిమా నుంచి. So we are so excited to watch first day first యా show. థ్యాంక్ యూ. Thank సార్ you. మా కెనడా ఆడియన్స్ గురించి మీరేం చెప్తారు సార్? వాట్ డూ యూ హ్యావ్ అ స్పెషల్ మెసేజ్ ఫర్ దెమ్? యా కెనడా నేను ఎప్పటి నుంచో నాకు ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. నేను చాలా సార్లు అనుకున్నాం బట్ రావడానికి కుదరలేదు. బట్ ఫైనల్లీ కెనడా పీపుల్ తో ఇలా మాట్లాడడం వాళ్ళతో ఇలా కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా కెనడాలో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఆన్ February 21st. ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను నేను. ఎక్సలెంట్ సార్. ఒకటి రెండు ఫ్రెండ్స్ అంటారు, ఇంటికి థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్రెడీ ఉన్నాం. యా ఇప్పుడే జస్ట్ జాయిన్ ఇన్ ద గ్యాంగ్. నలుగురు ఉన్నప్పుడు వచ్చేయాలి సార్ కెనడాకి. యా డెఫినెట్లీ. టాలెంట్ ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టాలెంట్ అండ్ Yes. బెస్ట్ టు షోకేస్ యాజ్ వెల్. 100% అండి. అండ్ మా రేడియో ట్యాగ్ లైన్ మీతో షేర్ చేయాలి సార్, ఎంత చక్కగా ఉంటుంది అని. నాది ఆబ్వియస్లీ చక్కని పాటలు, కమ్మని మాటలు. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ప్రసన్న గారు ఈజ్ ఆల్ అబౌట్. లైక్ చక్కగా మాటలు రాస్తారు అండ్ ఎంతో చక్కగా పాటలు కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి. సో స్వీట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ టుడే. అండ్ థ్యాంక్ యూ. if you want to add